శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ రోజు పారాయణము, శుక్రవారము, 8వ అధ్యాయము. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బైజాబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలము, రహతా నివాసి కుశాల్ చందు. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ, యక్ష, గంధర్వాదులు, జంతు, కీటకాదులు, మనుష్యులు మొదలగు వాణిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములను తగినట్లు బాధలను పొందెదరు. పాప పుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. 1000 ఏళ్ళ మోక్షమునకు కానీ పుట్టుక కానీ వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవుడికి ఇవి కాక మరొక ప్రజ్ఞ కలదు, అది జ్ఞానము. దీని సహాయంలోనే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీనికి అవకాశం లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూసెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండి ఉన్నదనియు, తుదకు శిథిలమై రోగమునకు, మరణమునకు కారణమగుచుననియు అందురు. కొంతవరకు ఇది కూడా నిజమే. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహం యొక్క, జగత్తు యొక్క అనిత్యతత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారం పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశమును పోగొట్టుకొనెదరు. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున పడెదము. ఉచిత మార్గమేమన దేహం అశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వంతో పోషింపను కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రము రవుతున్న గమ్యస్థానం చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారం కొరకు వినియోగించవలెను. ఇది జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవి గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించను. వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తినిచ్చను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, శ్రేముషి విజ్ఞానములను చూచి పరవశముందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట, లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్వ శరణాగతి చేయు అవకాశము కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు దానికెప్పటికైనను మరణము అనివార్యమని గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏ మాత్రమును అశ్రద్ధ కానీ ఆలస్యం కానీ చెయ్యరాదు. త్వరలో దాన్ని సంపాదించుటకై యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురత పడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో, అటులనే విసుగు విరామం లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారము సంపాదించవలెను. బద్ధకమును, అలసటను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానం నిలుపవలెను. ఈ మాత్రం చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదుము. తక్షణ కర్తవ్యం. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురు వద్దకేగుట
ఆధ్యాత్మికోపన్యాసములన్నీ వినినప్పటికీ పొందనట్టిది, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిది, ఆత్మ సాక్షాత్కారము సద్గుల సాంగత్యంచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారం లేకుండా మొదలగు శుభ లక్షణములను వారి ఆలోచనలు చూచి భక్తులు నేర్చుకుందురు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పరమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా ఎట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించినప్పటికీ వారెప్పుడూ ఆత్మానుసంధానం నందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతి పాత్రలు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమును ముష్టివాల్ని చక్రవర్తి చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష నెత్తెడివారు. వారి భిక్ష ఎట్టిదో చూద్దాం. బాబా యొక్క భిక్షాటనం. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుని వలె నిలిచి అమ్మా రొట్టె ముక్క పెట్టు అనుచు దాన్ని అందుకొంటకు చేయి చాచెడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోలి తగిలించుకొని భిక్షాటనకు పోయేడువారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడువారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకొనివారు. బాబాకు రుచి అన్నది లేదు. వారు జిహ్మను స్వాధీనమందించుకొనిరి. కానీ అన్ని పదార్థములను రేకు డబ్బాలోని జోలులోని వేసుకొని వారు అన్ని పదార్థమును ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కారు. వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుతుండెను. బాబా భిక్షకు యొక్క పద్ధతి, కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రం చేయి స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకొని చుండేవి. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టని వారు. ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని, అదే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెడివారు. ఆ పావన చరితుని జీవితం వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలపై గ్రామంలో భిక్షనెత్తి పొట్ట పోసుకొనేది పేద ఫకీరన్న ఎవరికి గౌరవమేమి ఉండదు. కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేక లేశ మాత్రము లేని నిరాసక్తుడు. భవ్య దృష్టికి వారు చంచలునిగను, స్థిరత్వం లేని వారుగను కాన్పించినను లోన వారు స్థిరచిత్తుడు. వారి చర్యలు అంతుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాకు ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొంతమంది కలరు. అట్టి వారిలో నొకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యకొత్తే పాటేలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపంలోనున్న చిట్టడుగులో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరం నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబా చేతి తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసంలో అద్భుతమైనది. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్య పాటిల్ను
ఎంతో ఆదరించి ఉద్ధరించింది. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉండేది. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేశాడు. అప్పటి నుంచి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకొను శ్రమ బాయిజాబాయికి తప్పింది. ముగ్గురి పడక స్థలం. ఎవరి హృదయం నందు సదా వాసుదేవుడు నివసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యకొతే పాటేలు, మహాల్సపతి ఇద్దరు అట్టి అదృష్టశాలు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించడు. బాబా వారిరువురితోనూ కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులున్నట్లు పండుకొనేటివారు. ప్రక్కలు పరుచుకొని వానిపై చతికిలబడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చరించుకొనేటివారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్లు కనిపించినా తక్కిన వారు వారిని మేలుకొల్పుచుండేది. తాత్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వాని అటు ఇటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహాల్సపతిని అక్కున చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలవరానివి. వారి అనుగ్రహము ఇంతే అని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించాడు. రహత నివాసి కుశాల్ చంద్. షిర్డీలో తాత్య తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచెడివారో అంతటి ప్రేమాధారములతోనే రహతా నివాసియగు చంద్రబాన్ షేటు మార్వాడిని చూచుచుండేది. ఆ షేటు మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుశాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూచుచూ అహర్నిశలు వాని యోగక్షేమం మరుగుచుండేది. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. తర్వాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకొని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనం నందు కూర్చుండజేసి భోజనం పెట్టేవారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చరించుకొనేవారు. తదుపరి బాబా వారికి ఆశీర్వదించి షిరిడి చేరుచుండెను. షిరిడి గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు దక్షిణ రహత, మరోవైపు ఉత్తర దిశందు నీమ్గాము ఉన్నవి. ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేరు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోవులు ఖచ్చితంగా తెలియచుండేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయు వారికి కష్టములు ఉండేవి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకంగా పోవారు అనేక కష్టముల పాలగుచుండేవి. అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయంలో చెప్పేదని. 8వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు. శుభం భవతు. అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన చక్కని సాయినాథుడే, చక్కని సాయినాథుడే. దూసిట నిండా గులాబీ పూలను తీసుకువద్దామా, భక్తితో బాబా పాదాలపై వేసి నమస్కరిద్దామా. అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు.